దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం యెషయా 28:29. ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించువాడు ఆయనే. చూడండి, ఈ లోకంలో మానవుని చేసి దేవుడు మానవునికి కావలసిన జ్ఞానము, తెలివి, ఆలోచన, అధిక బుద్ధి అనుగ్రహించారు. ఆ యొక్క దేవుడిచ్చిన ఆలోచన బట్టి, ఆ బుద్ధిని బట్టి, ఆ జ్ఞానాన్ని బట్టి మానవుడు ఈ లోకంలో పనులు చేసుకుంటూ తన కొరకు తను జీవిస్తూ ఉన్నాడు. అయితే ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి వారిలో కొందరు ఈ పని ఎలా చేయాలో నాకు ఆలోచన రావటం లేదు, లేకపోతే నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు, నేను వారిలాగా లేను, వీరిలాగా లేనని చెప్పి బాధపడుతూ ఉంటున్నారేమో. ఇక్కడ ప్రభు వాక్యం ద్వారా మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. ఆశ్చర్యమైనటువంటి ఆలోచన శక్తిని, అధిక బుద్ధిని అనుగ్రహించేవాడు నేనే అని మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు చేయవలసినటువంటి పనులు ఏమైతే ఉన్నాయో వాటిని ఎలా చేయాలో మీకు అర్థం కావట్లేదేమో. దేని వైపు తిరిగి ఆయన వేడుకొనండి. తప్పకుండా ఆశ్చర్యమైన రీతిలో మంచి ఆలోచన శక్తిని ఆయన మీకు అనుగ్రహిస్తారు. అప్పుడు ఆ యొక్క మీ పనులను చక్కగా మీరు నిర్వర్తించగలుగుతారు. అయితే తెలివి లేదు, జ్ఞానం లేదని ఏడుస్తూ కూర్చునే దానికంటే తెలివి, జ్ఞానం, ఆలోచనను ఇచ్చినటువంటి అనుగ్రహించేటటువంటి ప్రభు వైపు తిరిగి ప్రార్థన చేసినట్టయితే సమృద్ధిగా దేవుడు మనకి బుద్ధిని, వివేకాన్ని, ఆలోచనను, తలంపులను, ప్రేరేపణలను, జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని ఆశీర్వదిస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నటువంటి ఈ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి. జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇచ్చండి, బుద్ధి లేని వారికి బుద్ధిని, వివేకం లేని వారికి వివేకమును. అయ్యా తండ్రి, నాయన ఆలోచనలు ఏ విధమైనవి చెయ్యాలో అట్టి జ్ఞానాన్ని వారికి దయచేయండి. ఇదిగో ప్రభా తండ్రి, వారిని, వారి పిల్లల్ని పోషించండి, నడిపించండి, నీరుకులు ఇబ్బందుల నుంచి నడిపించండి, సర్వ సమృద్ధితో వారిని ఆశీర్వదించండి. వారికి కావలసినటువంటి ఆరోగ్యం ఒంటి నిండా దయచేయండి. ఆయన అపవాది క్రియల నుంచి విడిపించండి. పరలోక సన్నిధి సహవాసం తోడుగా ఉంచండి. నీ కృపతో నింపి ఆశీర్వదించి ఈ దినమంతా మీరే వారికి తోడయుండి కాచి కాపాడమని, కీడు నష్టం నుంచి వారిని తప్పించమని, రక్షించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.